ఆన్సర్ వచ్చే క్వశ్చన్ సార్ అది. ఇక్కడ కన్నా అక్కడ మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకున్న ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుండదు. అయ్యో! ఎందుకంటే అడవి దొంగ వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి, తను టిల్ ద పాయింట్ వేర్ హీ లెన్స్ లాంగ్వేజ్. అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుండదేమో, హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అల్లరి ఏమైనా జరిగిందా? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్. సో ఒకటి ఉన్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్. చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాల్ ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక ఒక డాన్సర్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్. హీరోకి ఎప్పుడు అలా పెట్టాలని అనుకోలేదు. ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్, నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి, నా థాట్స్ ఏంటి అన్నది. సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్, హీరో సైలెంట్ అయ్యి తర్వాత లేదు ఇటు పెడదాము అని. అదేం లేదు. ఒక మురళీకృష్ణ అనేవాడు మోగ్లీ అన్న పేరాడు పెట్టుకొని ఊర్లో వాళ్ళందరూ అలా పిలుస్తూ ఉంటారు. అది తన క్యారెక్టరు. జంతువులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాడు. సో మాట్లాడని వాటితోనే వాడి ఇంటరాక్షన్, ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే హీరోయిన్ రూపంలో మళ్ళీ వచ్చింది సార్, ఒక మనిషి రూపంలో. సో అది సార్ ఈ లవ్ స్టోరీ. అది రోషన్ అంటే ప్రేమించే, అదే మాట్లాడే అమ్మాయిని ప్రేమించడం వేరు, మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ది లవ్ డబుల్స్ అండ్ గెట్స్ మల్టిప్లైడ్. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ ఇది, వరల్డ్ సినిమాలోనే పర్హాప్స్ జరిగి ఉండదు ఇది, బికాజ్ యు ఆర్ లవింగ్ ఏ డైమండ్ ఆఫ్ గర్ల్. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ద క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్? రైట్. అంటే ఇట్ ఇస్ కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఎవరినైనా ప్రేమించినప్పుడు మాటలతో చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం. ఇలాంటి సినారియో నాకు నా లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు. వేర్ ఒక మ్యూట్ అండ్ హియరింగ్ లేని అమ్మాయిని ప్రేమించడం. సో అలా చాలా చాలా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ మై యాక్షన్స్, లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో ఎలాగా కన్వే చేయొచ్చు కొన్ని చోట్ల. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, విశ్వప్రసాద్ గారు, మిరాయితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఇమీడియట్గా తెలుసు కదా ఒక సర్టన్ ఫిల్మ్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ బ్రహ్మాండన్ సినిమా చేశారని పేరు వచ్చింది మీకు. ఇప్పుడేమో మౌగ్లీ. ఈ సినిమా మీకు ఏ కైండ్ ఆఫ్ గ్రెడేషన్ బ్యానర్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? జస్ట్ ఇందాక చెప్పినట్టే ఒక అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం విత్ ఎ స్పాన్. అంటే ఇది సైలెంట్ లవ్ స్టోరీ అంటే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ. అది ఎంత అంటే ఒక రామ్ కామ్ కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ సమ్ కామెడీ ఎలిమెంట్స్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఇది అంటే మా బ్యానర్ ఒక నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది. అంటే వీ హ్యావ్ మనీ, వీ స్పెండ్ మనీ, వీ డోంట్ నో హౌ టు మేక్ ఫిలిం అని. మిరాయ్ హ్యాస్ ప్రూవ్డ్ లిటిల్ బిట్ అనేది చాలా ఇన్ ఎ బిగ్గర్ వే. సో దిస్ విల్ ఫాలో ఆన్ టు ప్రూవ్ ఇట్స్ నాట్ మనీ, ద కంటెంట్ మ్యాటర్స్ అండ్ వీ కెన్ డెలివర్ కంటెంట్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కాల్బాయ్ గారు, భైరవ్ గారు, పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, కీరవాణి గారు గొప్ప కాంబినేషన్. వాళ్ళిద్దరు అసలు కూర్చుంటే పాటలు ఆవుకుగా వచ్చేస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా చర్చలు కూడా ఉండవేమో. మీకు ఆ కంఫర్ట్ చంద్రబోస్ గారితో ఎంతవరకు వచ్చిందండి? సార్ గుడ్ క్వశ్చన్ అండి. నాది యాక్చువల్లీ ఇది ఈ సందర్భంగా